డివైన్ సైన్ దైవ సంకేతం శుక్రవారం జూలై 11, 2025 దేవుని నుండి ఒక సూచన. కీర్తనలు 118, 19. నేను వచ్చినట్లు నీతి గుమ్మములు తీయుడి, నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఈనాటి దైవాంశము నీతి గుమ్మములు. సామెతలు 4:18. పట్టపగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. నీతి గుమ్మములు దేవుని మందిరానికి లేదా పవిత్ర స్థలానికి సంబంధించినవి. నీతి గుమ్మములు అనేది దేవుని సన్నిధికి చేరుకోవడానికి మార్గాన్ని సూచిస్తుంది. నీతిమంతులు మాత్రమే ప్రవేశించే అర్హత గల ప్రదేశమే నీతి గుమ్మము. దేవునికి కృతజ్ఞతలు చెప్పడానికి మరియు ఆయనను స్తుతించడానికి వెళ్ళే ప్రదేశం ఇది. ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్మి రక్షింపబడిన వారే నీతిమంతులు. అబ్రహాము దేవుని నమ్ముట ద్వారా నీతిమంతుడని పిలువబడినాడు. మన స్వంత నీతి క్రియలు మురికి గుడ్డల వలె ఆయను అని యెషయా 64:6లో చూస్తాం. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది అనగా ఆదరణకర్త తండ్రి యొద్ద మనకున్నాడు. యేసుక్రీస్తు శిలువ రక్తం ద్వారా మనం కడుగబడితేనే తప్ప ఎవరు నీతిమంతులుగా తీర్చబడరు. దేవుడు మనల్ని సత్క్రియలు చేయుటకై పిలిచాడు. అందుకోసం మనల్ని ప్రత్యేకంగా క్రీస్తు యేసులో సృష్టించాడు. క్రీస్తు యొక్క పరిపూర్ణ నీతిని మనకు ఆపాదించకపోతే సిలువకు ముందు లేదా తరువాత దేవుని ప్రజలలో ఎవరూ నిష్కళంక పరిశుద్ధ దేవునిచే అంగీకరించబడరు అనేది నిజం. ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము 2 కొరింథీ 5:17. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. దేవుడు మనల దీవించి మనం నూతన సృష్టిగా మార్చబడిన వారమై నీతి గుమ్మములో ప్రవేశించుటకు తన కృప మనకు దయచేయునుగాక. ప్రార్థన. మా ప్రియ పరలోక తండ్రి, నీ నీతి గుమ్మములో ప్రవేశించి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ద్వారా మా మార్గమును తేజరిల్ల చేయుము. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.